డియర్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు వాలంటైన్స్ డే స్పెషల్గా బామ్మది దిన కాపురం కథ చెప్పబోతున్నాను. 2 ఎపిసోడ్స్ ప్రేమికుల సరదా కబుర్లతో నడుస్తాయి. మరో 2 ఎపిసోడ్స్ పెళ్లి చేసుకున్న జంట నడుమ గిల్లి కజ్జాలు, అవి చిలికి చిలికి గాలివాన కావడకుండా మన పాత బంగారం బామ్మ వాళ్ళ మధ్య కుదిర్చిన రాజీ. స్కిప్ చేయకుండా వినండి. ఇక కథలోకి వచ్చేద్దాం. ఇదేంటి విక్కీ, పార్టీ ఇస్తానని చెప్పి అడవిలోకి తీసుకొచ్చావు? కారు దిగగానే చుట్టూ దట్టంగా ఎదిగిన మామిడి చెట్లను చూసి మొహం చిట్లిస్తూ అడిగింది లావణ్య. విక్కీ ఓ స్మార్ట్ లుక్ వేసి, డోంట్ ఫియర్ డియర్, అమ్మాయిల్ని మాయ చేసి కిడ్నాప్లు రేపులు చేసే సైకో టైపే కాదు విక్రమాదిత్య, డీసెంట్ బ్యాచులర్ యునో, నవ్వుతూ ధైర్యం చెప్పబోయాడు. తెలుసులే నీకంత సీన్ లేదని, కానీ నీ మాటలు నమ్మి రిచ్ పర్సనే కదా పార్టీ ఏ స్టార్ హోటల్లోనో ఇస్తావని బోల్డ్ అంతా ఖర్చు పెట్టి కొత్త డ్రెస్సు, లిప్స్టిక్, పెర్ఫ్యూమ్ లాంటివన్నీ కొనేసి గంటసేపు రెడీ అయ్యాను. అనవసరంగా నా టైము మనీ మొత్తం వేస్టు అంటూ నీరసపడిపోయింది లావణ్య. విక్కీ కళ్ళింత చేసి చురుగ్గా చూశాడు. అంటే నువ్వు ఇంత అందంగా ముస్తాబైంది నా కోసం కాదన్నమాట. మై గాడ్, అందుకనేమో మా అన్నయ్య, ఒరే విక్కీ, మన మగాళ్ళు ఉట్టి అమాయకులరా, పెళ్ళాల అందచందాలు అలంకారాలు అన్నీ తమ కోసమేనన్న వెర్రి భ్రమలో బతికేస్తుంటారు. కానీ నిజానికి వాళ్ళ తలుకు పెలుకులన్నీ దారిన పోయే దానయ్యలు మెచ్చుకోవడం కోసమేనని చెబుతుంటే లైట్ తీసుకున్నాను. పాపం అది వాడి ఓన్ ఎక్స్పీరియన్స్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. అతడి సెటైర్ విని లావణ్యకి ఒళ్ళు మండింది. నీ కుళ్ళు జోకులు ఆపి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో అది చెప్పు. అసలు నేను ఇలా చీట్ చేయటంలో నీ ఉద్దేశం ఏంటి? ఆమె కోపం చూసి విక్కీ నవ్వుతూ, లవ్ డార్లింగ్, యు ఆర్ మిస్టేకెన్ మీ, దిస్ ఈజ్ నాట్ చీటింగ్, డేటింగ్. నువ్వు ఇలా భద్రకాళి అవతారం ఎత్తి నా మూడు చెడగొట్టకు. అసలే ఈరోజు నేను ప్రేమ కూడబలుక్కుని పుట్టాం, అందుకే చాలా చాలా స్పెషల్ తెలుసా, ఉత్సాహంగా చెప్పాడు. లావణ్య కనుబొమ్మలు ఎగరేసి, అవునా, అంటే మీ ఇద్దరు ట్విన్సా? అమాయకంగా మొహం పెట్టి అడిగింది. విక్కీ ఒక్క క్షణం తెల్లబోయి, నీకు అలా అర్థమైందా? పోనీ కనీసం ఈరోజు నా బర్త్డే అన్న విషయమైనా గుర్తుందా? దీనంగా అడిగాడు. లావణ్య పెదవుల మీదకి పరిగెత్తబోయే చిరునవ్వును బిగబట్టి, గాంధీ, నెహ్రూ లాంటి గొప్పవాళ్ళవైతే గుర్తుంటాయి, కానీ ఆఫ్టర్ ఆల్ కోన్ కిస్కా విక్కీ బర్త్డే ఎలా గుర్తుంటుంది చెప్పు? ఏదో పార్టీ ఇస్తానన్నావు కదా, నాకు ఇష్టమైన బిర్యానీ, ఐస్ క్రీము ఫ్రీగా తినొచ్చని సరే అన్నాను, అంతే. అల్లరి చూపులు చూస్తూ అంది. విక్కీ విరగబడి నవ్వుతూ, వచ్చిన ట్యూబ్లైటు, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఆపగా నమిలి మింగేయటం కాదమ్మా. యూత్ అన్నాక హార్ట్లో అట్లీస్ట్ కొన్నైనా కిక్కెక్కించే రొమాంటిక్ థాట్స్, ఎమోషన్స్కి స్పేస్ ఇవ్వాలి. లేకపోతే లైఫ్ ఉప్పులేని పప్పులా చప్పగా బోర్ కొట్టేస్తుంది. ఈరోజు కుర్రకారుని ఉర్రూతలొగించే వాలెన్స్ డే. నీ దద్ది బుర్రకు అది కూడా గుర్తులేదు. మనం ఇక్కడికి వచ్చింది అందుకే, ముద్దుగా నెత్తి మీద మొట్టి చెప్పాడు. లావణ్య చేత్తో తలరుద్దుకుంటూ, నాకు తెలుసులే బాయ్, నిన్ను కాసేపు సరదాగా ఆట పట్టించానంతే అన్నది. థ్యాంక్ గాడ్ బతికించావు, లేకపోతే నీ మెమరీ లాస్ కవర్ చేయడానికి మగధీరలో కాలభైరవలా మరో జన్మెత్తాలేమోనని భయపడ్డాను అనేసరికి లావణ్య ఓ అందమైన చిరునవ్వు నవ్వి, అది సరే, నీకు అంతగా సెలబ్రేట్ చేసుకోవాలనుంటే ఎంచక్క ఈ నెక్లెస్ రోడ్ దగ్గరకు రమ్మనొచ్చు కదా. ఈ కాకుల దొరటి కారడలో పార్టీ ఏంటి నాన్సెన్స్ కాకపోతే? మురిపెంగా చిరాకు పడింది. విక్కీ గమ్మత్తుగా పెదవి విరిచి, అమ్మ బాబోయ్, ఈరోజు నెక్లెస్ రోడ్కి వెళ్తే బజరంగ దళ్ వాళ్ళు బంధుమిత్రులు బాజా భజంత్రులు లేకుండానే మన పెళ్లి కానిచ్చేస్తారు. అసలే మా బామ్మ నా పెళ్లి కళ్ళారా చూడాలని కలవరిస్తుంది. ఇక పబ్బులు రిచార్ట్లంటావా, అవన్నీ రొటీన్. నాకెందుకో ఈ మధుర క్షణాలని కొంచెం వెరైటీగా ఎంజాయ్ చేయాలనిపించి ఇలా ఫిక్స్ అయ్యాను. నువ్వేమో మా వంట మనిషి వెంకటలక్ష్మిలా బొత్తిగా టేస్ట్లెస్. అందుకే ఇంత ప్లెజెంట్ ప్లేసు నీ కళ్ళకు కారడోలా కనిపిస్తోంది. అసలు ఈ లొకేషన్ చూడగానే మా డాడీ అమాంతం ఫ్లాట్ అయిపోయి కొనేశారు. ఫ్యూచర్లో ఇక్కడ చక్కటి విల్లా కట్టించి అందమైన ఇల్లు, అందమైన భార్య, అదిరిందయ్యా విక్కీ అనిపించుకోవాలన్నదే మై ప్లాన్, మై అంబిషన్, హుషారుగా చెప్పాడు. ఐడియా బాగుంది, అలాగే అనిపించుకో, కానీ ఇదంతా నాకెందుకు చెబుతున్నట్లు? లావణ్య బెట్టు సరిగా అంది. ఎందుకంటావేంటి, రేపు ఆ మహల్లో నా పక్కన మహారాణిలా వెలిగిపోయేది నువ్వే కదా. లావణ్య మూతి సున్నాల చుట్టి, సర్లే, ఆలోచన లేదు చూలు లేదు, అప్పుడే తమరు రాజావారు నేను రాణిగారిని అయినట్లు ఓవర్ యాక్షన్ చేయక విషయం ఏంటో చెప్పు అంటూ రెట్టించింది. ఓకే, ఇక మ్యాటర్లోకి వచ్చేద్దాం అంటూ విక్కీ గొంతు సవరించుకొని, లవ్ డార్లింగ్, ఒకసారి ఎటు చూడు,
ఆ చెట్ల కొమ్మల్లోంచి సూర్యుడు మనల్ని ఎంత వేడిగా వాడిగా చూస్తున్నాడో, నాలా తనకి నీలాంటి బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్ దొరకలేదని జెలసీ ఏమో. గూట్లో నిక్కి నిక్కి చూస్తున్న ఆ గువ్వల జంట కూడా వాటికంటే మనం క్యూట్ పేరని కుళ్ళుకుంటూ కోకోలాడుతున్నాయి. ఈ సీన్లన్నీ చూస్తుంటే ఇక్కడి చెట్లు పుట్టలు అన్నీ మన గురించే మాట్లాడుకుంటున్నట్టు అదోలాంటి గమ్మత్తైన ఫీలింగ్. అరబొట్టు కళ్ళతో ఆ పరిసరాల్ని, తన మనసులోని భావాల్ని అందంగా వర్ణిస్తున్న విక్కీ హస్కీ వాయిస్ లావణ్య తనువును మనసును గిలిగింతలు పెడుతుంటే పైకి మాత్రం సరదాగా నవ్వేసింది. ఈరోజు ఏమైంది విక్కీ నీకు? భావకవిత్వం వరదలో బురదలా తన్నుకొచ్చేస్తోంది. కొంపతీసి సిరివెన్నెల గారు వేటూరు గారు ఆవహించలేదు కదా? విక్కీ గర్వంగా కాలు రగరేసి, లవ్, నీకు విషయం చెప్పనా? ప్రేమికుడి కంటే గొప్ప కవి కళాకారుడు ఈ భూప్రపంచంలోనే ఉండడు అంటూ కారు దిగి డోర్ ఓపెన్ చేసి స్టీరింగ్ చాటున భద్రంగా దాచిన ఎర్ర గులాబీ తీసి కుడి చేతిలో స్టైల్గా పట్టుకొని రొమాంటిక్గా లావణ్య ముందు ఒంటికాల మీద మోకరిల్లాడు. కథ విన్నారు కదా? వెంటనే మరో ఎపిసోడ్ ఉంటుంది. అంతవరకు వేచి చూడండి. సెలవు. థ్యాంక్ యూ.